చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. 14వ వచనాన్ని గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. చూడండి, చదవబడిన లేఖన భాగంలో అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అంటున్నాను. మనం చదివిన లేఖన భాగంలో ఈ మాటలు పలికింది ఎవరంటే అపొస్తలుడైన పౌలు గారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను రుణస్థుడను. మరి ఏ విషయాన్ని బట్టి పౌలు గారు రుణస్థుడో, ఎందుకు రుణస్థుడో, మనం కూడా ఏమైనా రుణస్థులమా? చివరిలో వాడిన మాట అది ఏమనంటే, నేను రుణస్థుడను. మన అంశం కూడా అదే, మనం కూడా రుణస్థులమై ఉన్నాం. రుణస్థుడు అంటే మనందరికీ తెలుసండి. రుణస్థుడు అంటే అర్థం ఏంటి? మనం ఇతరులకు ఏమైనా ఇవ్వవలసి వస్తే ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే రుణం అంటాం. నిజమేనా? మనం రుణస్థులైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏమంటామంటే, నేనేమన్నా నీకు రుణమా, నేనేమన్నా నీకు అప్ప అంటాం. ఎందుకు ఆ మాట పలుకుతామంటే, మనం వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోలేదు కాబట్టి. లేకపోతే ఎవరైనా మనకు తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటామంటే, నీకు నేను అప్పు కాదు, నేను నీకు రుణం కాదు అన్న పదం వాడతాం. కానీ అపొస్తలుడైన పౌలు అయితే అందరికీ రుణస్థుడు అంటున్నాడు. వాళ్ళ దగ్గర ఏమైనా ఈయన తీసుకున్నది ఉందా? ఎవరికైనా అచ్చి ఉన్నది ఉందా? లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా పౌలు గారు తీసుకున్న సందర్భం ఏమైనా ఉందా అంటే ఏది ఉండదు. కానీ ఇదే మాటను మనమైతే ఏమంటామంటే, నేను ఎవరికి రుణస్థుని కాదంటాం. కానీ పౌలు గారు ఇక్కడ 3-4 రకాల ప్రజలను వాడాడు. చూడండి, 14లో గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు 4 రకాలైన ప్రజలను ఉపయోగించారు. 4 రకాలైన గుంపులను ప్రస్తావించి ఈ మాట ఏమంటున్నాడంటే, నేను వీళ్ళందరికీ రుణమే అంటున్నాడు. గ్రీసు దేశస్థులు కానివారు, జ్ఞానులు, మూఢులు. ఎంతమందో చూసారా? 4 రకాలైన ప్రజలకు నేను రుణస్థుడను. ఎప్పుడన్నా చూసారా వాళ్ళని? ఆ ప్రాంతాలకు, ఆ దూర ప్రాంతాలకు ఎప్పుడన్నా వెళ్ళాడా పౌలు గారు? వెళ్ళలేదు. అయినా కానీ రుణస్థుని అంటున్నాడు. మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే, నేను ఎవరికి రుణం కాదు. మనం ఇలా ఆలోచన చేస్తాం. ఏమనంటే, మనం ఎవరికి ఏమి అచ్చి ఉండలేదు కాబట్టి మనం ఎవరికి రుణం కాదనుకుంటాం. కానీ బైబిల్ చెప్పే గొప్ప సత్యం ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా దేవుడిని బట్టి మన చుట్టుపక్కల ఉన్న వారికి కావచ్చు, మన బంధువులకు కావచ్చు, లేకపోతే మనం ఎవరినైతే కలుసుకుంటున్నాం వారందరికీ మన రుణస్థులే. ఎందుకంటే పౌలు గారు ఈ మాటలు చెప్పి చివరికి ఈ మాట అన్నాడు. 1 కొరింథీ 9వ అధ్యాయం 17వ వచనంలో చివరిలో ఆ మాట చెప్పాడు. మళ్ళీ ఆ మాట పొందాం. ఎందుకంటే నేను ఇలా చేసిన ఎడల నేను జీతము పొందుకుంటాను అన్నాడు. కాబట్టి మనం ఒక ఆలోచనలో ఉన్నాం. ఏంటంటే, నేను అందరికీ రుణస్థున్నే. అది అర్థం చేసుకోవాలంటే మన పుస్తకంలోకి వెళ్దాం, అది అవగాహన చేసుకోవడానికి చూద్దాం. లేకపోతే మనం క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించలేం. మీరు రెండు ప్రశ్నల ఆధారంగా ఈ 4 మాటలు మనం అవగాహన చేసుకుని ముగిద్దాం. చూడండి, మనం చదివిన మాటల్లో చివరి మాట అది ఏమని? నేను రుణస్థుడను. ఆ పదాల్లోనే 4 ప్రస్తావించి వారికి నేను రుణస్థుడు అన్నాడు. మొదటిగా ఈ ఆలోచన అసలు మనం పుట్టాలనంటే, ఆ మాటలు బాగా అవగాహన చేసుకోండి. మొట్టమొదటి సంగతి ఏంటంటే, నా రుణాలు ఎవరైనా తొలగించారా? నేను ఎందుకు ఇతరులకు రుణస్థుడిని? నా రుణాలు ఎవరైనా తీసివేస్తే అప్పుడు నాకు ఒక జ్ఞానం కలిగి నేను కూడా ఇతరులకు రుణస్థుడిని చెప్పగలుగుతాను. జాగ్రత్తగానండి, మనం ఎందుకు రుణస్థులం అని మనం అనుకోవాలంటే, మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన రుణములన్నిటినీ యేసు ప్రభు తీర్చారు. ముందు ఎవరికైతే ఈ భావం అనేది అర్థం అవుతుందో అప్పుడు నేను కూడా రుణస్థుడిని అంటాను. లేకపోతే మాత్రం ఒకటే జరుగుతుంది తెలుసా? తల్లికి పిల్లకి కానీ, పిల్లకి తల్లికి కానీ, తల్లిదండ్రులు పిల్లలకు కానీ ఎవరిని పట్టించుకోరు. కానీ ఈ భావం ఎవరైతే ఉంటుందో, నేను రుణస్థుడిని అనే భావం ఎప్పుడు వస్తుందో తెలుసా? మొదటిగా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, ఎందుకనంటే నా రుణాలన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే తీర్చివేశాడు అనే విషయం అర్థమైతేనే మనలో ఒక మంచి మార్పు అనేది చోటు చేసుకుంటాం. నేను అన్నమాట బాగా అర్థం చేసుకోవాలి. ఉచితంగా మనం ఇదే మాటను పలకలేం. ప్రభువా నేను అందరికీ రుణస్థుడిని ఎప్పుడు చెప్పగలుగుతాం తెలుసా? మొదటిగా మన రుణములను దేవుడు తీర్చాడు అనే భావం ఒక వ్యక్తికి అర్థం కావాలి. లేకపోతే ఈ మాటను మనం ఎవరు చెప్పలేము. నా మాటలు ఆలకించండి.
మన ఊరికే నేను కూడా అందరికీ రుణస్తులు అంటా అని మన ఇతరులకు డబ్బులు ఇవ్వాలని కాదు, లేకపోతే మనం ఇది చేయాలి అది చేయాలని ఉద్దేశం కాదు. మనం చేయాల్సింది చాలా ఉంది. ఆ విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఎప్పుడు మనం భౌతిక సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేయకూడదు. మనం రుణస్తులు అంటే చాలా ఉంది మనం చేయాల్సింది. ఆ మాటను మనం అర్థం చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా మనం మన రుణాలు యేసుక్రీస్తు చేత తుడిచివేయబడ్డాయని గమనించాలి. చూడండి, ఆలోచన చేద్దాం. ఇది ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు 2:13-15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసేది. మొదటి విషయం, నీకు నాకు నమ్మకం కలగాలంటే, నా మాటలను మీరు ఆలోచన చేయండి. మనము మొదటిగా మన రుణములు క్యాన్సిల్ అయ్యాయనే నమ్మకం మనకు కలగాలి. ఆయన మన రుణములను తీర్చివేశాడు. ఈ భావం, ఈ ఆలోచన మనకు అర్థమైన రోజునే మనం ఎలా జీవించాలో అలా జీవించగలుగుతాం. ఇది కనుక మనకు అర్థం కాకపోతే నేను ఎందుకు ఇతరులకు రుణం అనే ప్రశ్న మనలో ఉంటుంది. ఇక్కడ ఉన్న బాప్తిస్మం పొంది రక్షణ పొంది ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి మొదటి ఈ విషయాన్ని గమనించాలి. మన రుణాలన్నింటినీ ఆయన ఏం చేశారంటే, సిలువలో ఆయన చనిపోవటం వలన చేరాతను దానిపైన ఉన్న రుణపత్రపు మొత్తం మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని అంతా తుడిచివేశారు. మీకు నాకు ఆ నమ్మకం మొదటి కుదరాలి. నేను దేవునికి చాలా రుణస్తుడను కాదంటారా? ఎవరి మాటలు మీకు అర్థమవుతున్నాయి? మనం దేవునికి ఎంత రుణస్తులమో తెలిస్తే మనం ఇతరులకు రుణస్తులం అని చెప్పగలుగుతాం. మనకు అర్థం కాలేదనుకోండి, అతనికి నాకు ఏ సంబంధం, ఆమెకు నాకేం సంబంధం, నేనేమైనా నచ్చి ఉన్నానా, నేను ఎందుకు ఇలా జీవించాలి, వాళ్ళకు లోబడి ఎందుకు బ్రతకాలి, లేకపోతే వారికి మంచి వార్తలు ఎందుకు చెప్పాలి అనే ఆలోచనలు వస్తాయి. కానీ ఎవరైతే ఈ ఆలోచన కలిగి ఉంటారో అది లేఖనానుసారం మనకు ఎన్ని రుణాలు ఉన్నాయంటే, జీవితాంతం మనం కష్టపడి శ్రమపడిన దేవుని యొక్క రుణాన్ని మనం తీర్చలేం. ఈ నమ్మకం మనకు కుదరాలి. అదే విషయాన్ని పౌలు గారు ఎలాంటి రుణం అంటే అది 13వ వచనంలో ప్రారంభించాడు. ఏమని? మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. ఎంత రుణం అంటే, మనము మృతులై ఉండగా అంటే అర్థం ఏంటంటే దేవునికి దూరంగా ఉన్నాం. దేవునికి మనకు విరోధ భావం అనేది ఉంది. విరోధ భావం ఉందని ఎంత రుణం అంటే అది, ఆ విరోధ భావం కనుక అలాగే ఉండిపోయింది అనుకోండి, యేసు ప్రభు దాని వరకు చనిపోలేదు అనుకోండి, ఈ రుణము అలాగే నిలిచి ఉండి అది మనల్ని నరకానికి వరకు తీసుకెళ్తాం. మృతి పొందుట అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలోని వేరై ఉండటం అని అర్థం, మన అపరాధం వలన. అలాగే మనం దేవుని ఆజ్ఞను మేరటం వలన మన మీద ఎంత రుణం ఉందంటే, మరలా ఆ రుణాన్ని తీర్చడానికి సాక్షాత్తు యేసుక్రీస్తువే ఏం చేయాల్సి వచ్చిందండి? చనిపోవాల్సి వచ్చింది. అంత పరిస్థితి మన రుణం తీసుకొచ్చింది. మన అప్పు చూడండి, సహజంగా ఏదైనా అప్పు ఉందనుకోండి, ఏదో ఒక ఇల్లు అమ్మటం లేకపోతే పొలం అమ్మటమో చేసి మన రుణాన్ని మనం తీర్చుకోవచ్చు. అంతే కదండి. సహజంగా మనకి ఏదైనా రుణాలు ఉన్నాయనుకోండి, ఉన్న ఇల్లు అయినా అమ్మేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా పొలమో స్థలమో ఏదైనా ఉంటే ఏం చేస్తాం, దాన్ని అమ్మి మనకున్న అప్పులను మనం తీర్చుకుంటాం. కానీ దేవునికి మనకి ఉన్న మధ్యలో ఉన్న రుణం ఉంది చూడండి, దానిని తీర్చడానికి ఏది అమ్మినా ఈ భూమి ఆకాశములన్నీ ఆయనవే కదా, అది సరిపోదు దేవునికి. దేవునికి ఆ రుణం తీర్చడానికి ఆయనకి ఏకైక మార్గం ఏంటంటే, తన కుమారుడైన క్రీస్తునే మన కొరకు బలి ఇవ్వాల్సి వచ్చింది. ఎలాంటి రుణం తీర్చాడో చూడండి దేవుడు. మనం దేవునికి దూరమై ఉండగా మనల్ని దేవునికి సమీపస్తులుగా చేయడానికి తన కుమారుడిని సిలువలో మన కొరకు ఆయన సంహరించాడు, వధించాడు, బలి చేశాడు. కాబట్టి మనం ఈరోజు ఆ రుణం అంతా మనకు మన పక్షంగా ఏదైతే రుణం ఉందో అదంతా తీర్చబడి దానిపైన ఉన్న చేరాతంతా దాని మ్యాటర్ అంతా ఏమైందంటే తుడిచివేయబడి ఒకటే మాట అన్నాడు, ఎత్తివేశాడు అన్నాడు. ఇది పూర్వపు దినాల ఆ దృష్టి పెట్టుకుంటే ఎవరైతే ఈ పత్రాలు రుణ పత్రాలు ఉంటాయో వారిని బాహాటంగా చూపిస్తారండి. ఇదిగో పలానా వ్యక్తి, ఇదిగో ఈ వ్యక్తికి రుణస్థుడై ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తితో సహవాసం చేయలేరు, ఆ వ్యక్తితో కలిసి జీవించడం కష్టం. కారణం ఏంటంటే ఇతడు ఎలాంటి వాడంటే ఇతడు రుణస్థుడు, ఆ వ్యక్తికి రుణస్థుడు కాబట్టి మనం ఈ వ్యక్తితో ఎలాంటి సహవాసం చేయడానికి వీల్లేదు. మనమైనా చూడండి, ఎవరైనా బాగా ప్రపంచంలో ఎక్కువ లోకంలో బాగా అప్పులైన వాడితో ఎవరు సహవాసం చేస్తారు? దేవుడితో దూరం అయిపోయాడు మనిషి, సమాజంతో కూడా దూరం అయిపోతాడు. ఎంత రుణం అంటే దీన్ని అంతటినీ తీర్చాలి అని అంటే దేవుడికి ఒకటే ఒక మార్గం. ఆయనకు 1000 కొండల మీద పశువులన్నీ ఆయనవేనా? బైబిల్ చెప్పే సత్యాలు. 1000 కొండల మీద పశువులు ఆయనవే, మొత్తం భూమి ఆకాశములను ఆయనే
కలగజేశాడు, ఆస్తి అంతా అయిందే, కానీ అవేవి ఈ రుణాన్ని తీర్చలేవు. లేకపోతే పౌలు గారు అంత అవివేకంగా స్టేట్మెంట్ చేయదు. నేను చెప్పే మాట బాగా ఆలోచన చేయండి. ఈ స్పృహ, ఈ ఆలోచన మనలో ఉండాలి. నేను నా కుటుంబానికి ఎందుకు రుణస్తుంది, నా తల్లిదండ్రులకు నేను ఎందుకు రుణస్తుంది, లేకపోతే నా బంధువులకు నేను ఏమైనా అచ్చి ఉన్నానా, వారికి నేను ఏమైనా అప్పు ఉన్నానా, ఇలాంటి ప్రశ్నలు అడగటం కంటే మొదటిగా నీకున్న రుణం పోయింది అని నీకు తెలిసినప్పుడు అప్పుడు దేవునికి నీవు కృతజ్ఞతగా ఏం చేస్తావంటే, ప్రభువా నేను ఇప్పుడు రుణాలు క్యాన్సిల్ అయినాయి కాబట్టి, నా రుణాలన్నీ తీర్చబడినాయి కాబట్టి నేను ఇదిగో లోకంలో ఉన్న ప్రజలందరికీ నేను రుణస్థుడను అని ఒక మంచి నిర్ణయానికి మనం రాగలుగుతాం. మనకు మొదటి సంగతి అర్థం కాలేదనుకోండి, ఇక మన నోట్లో వచ్చే మాటలు అదే, నేను ఎవరికి రుణం కాదు, నేను ఎవరికి అసలు లెక్క చెప్పాల్సిన పనే లేదు, నేను ఎవరికి సేవ చేయాల్సిన పని లేదు, నేను ఎవరికి తలంచాల్సిన పని లేదంట. అది పొరపాటు, మంచిది కాదు. ఎందుకంటే ఇదే మాట దేవుడు అంటే, ఇదే మాట అయ్యా నీ మీద చాలా రుణములు ఉన్నాయి, ఒక జీవిత కాలం అంతా నువ్వు శ్రమపడినా నా రుణాన్ని మాత్రం నువ్వు తీర్చలేవు అని దేవుడు అంటే మన పరిస్థితి ఏంటి? నా మాటలు అర్థమవుతున్నాయండి మీకు? అందుకే ఈ రోమాపత్రిక 1:14 అంత మాట, అంత అర్థం. ఎప్పుడైతే దేవుడు ఈ పని చేసి సిలువ పైన మన రుణపత్రాలన్నీ దాని మీద ఉన్న చేరాతను తొలగించాడో అప్పుడు మనం ఏమయ్యో తెలుసండి, ఇక మనకు ఎలాంటి టెన్షన్ లేదు. ఎవరు మనల్ని చూసి ఇదిగో ఇతనికి దేవుడికి రుణం అంట, లేకపోతే ఇతనితో నేను సహవాసం చేయకూడదు అనే ఆలోచనలు ఎవరికి రావు. అందుకే మొదటి విషయాన్ని మనం ఆలోచన చేసుకున్నాం. మనం చెప్తున్న విషయం కూడా ఎందుకు పౌలు గారు ఈ మాట అన్నాడంటే, ఈయన రుణములు, జవాబు ఏంటంటే ఈయన రుణములు ఆయన తొలగించాడు. ఒకటే మాట, ఎత్తివేశాడు. అదే మన భాషలో అయితే ఆ నోటు తీసుకొచ్చి ఏం చేశాడు, మన చేతికి ఇచ్చేశాడు. ఒకవేళ ఏమైనా మాట తేడా వచ్చిన ఏమంటాం, ఏది నేను రాసిన రుణపత్రం ఎక్కడ ఉంది, రుణపత్రం నా దగ్గర ఉందంటే అర్థం ఏంటి, నేను కట్టేసిన లెక్కే. అదే రుణపత్రం నీ దగ్గర ఉందనుకోండి, ఏం చేస్తావు, నువ్వు కేసు పెట్టవచ్చు, లేకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు, నువ్వేమైనా చేయడానికి అవకాశం ఉంది. అదే పత్రం మనకి ఇచ్చేసాడు అని అంటే మనం ఇక టెన్షన్ పడాల్సిన పని లేదు. అప్పుడే మనం ఈ మాట చెప్పగలుగుతాం. దేవుని స్తోత్రం. అర్థమైందండి మీకు ఆలోచన? మనము ఎందుకు రుణస్థులం అంటే మన రుణములను ఎవరు తీర్చారు? క్రీస్తు తీర్చాడు. మరి ఈ నమ్మకం మనలో ఉంటుందంటారా? ఉంటే నేను చెప్పే మాట వినండి, ఇది కనుక ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా, మిగిలిన వారందరికీ మనం రుణస్థులం అని మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మనం ఎక్కువగా చేసే పనులు ఏంటంటే ఎవరికి ఇక నేను రుణం లేదు అన్నట్లుగా మనం జీవిస్తున్నాం. అంటే ఈ విషయం సరిగా అర్థము కావట్లేదనే సంగతి. కానీ అర్థమవుతుందా? మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి ఎవరికి సువార్త చెప్పం. ఏమన్నా మాట అర్థమవుతుందా? మనం ఎవరికి సువార్త చెప్పం. మన ఇంట్లో వారినే మనం రక్షించుకోం. లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వారికి మనం ఏమాత్రం దేవుని మాటలు చెప్పం. అంటే అర్థం ఏంటి అంటే ఈ విషయాలు అసలు మనకు సరిగా అర్థం కావట్లేదా? ఏమన్నా అర్థమవుతుందా లేదా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి? నీ అంతటా నీవు అలా జీవిస్తున్నావంటే అర్థం ఏంటంటే ఈ కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న విషయం నీకు అర్థం కాలేదనే సంగతి. ఇది నిజం. ఇక మన జీవితం ఎన్ని సంవత్సరాలున్నా పౌలు గారు చెప్పిన మాట మనం పలకలేం. పౌలు గారు చెప్పిన మాటను మన నోట్లో పలకలేం. ఏమని? నేను అందరికీ రుణస్థుడను, నేను అందరికీ రుణస్థుడని మనం చెప్పలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే మనకు ఈ విషయాలు సరిగ్గా అర్థం కావట్లేదు. ఇవి అర్థం కానంతసేపు మన జీవితం ఎలా ఉంటుందంటే ఎవరికి ఉపయోగం ఉండదు. బహుశా ఈ విషయమే మన జీవితాలు ఉండొచ్చు. అందుకనే మనం ఎవరికి స్పందించాం, ఎవరిని పట్టించుకోం, ఎవరికి మనం స్వార్థను చెప్పలేకపోతాం. నీ రుణాలు తీరిని అన్న సంగతి నీకు తెలియలేదు అని అంటే ఇంకా ఇతరుల యొక్క జీవిత విషయాల్లో, బాగోగుల విషయంలో మనం ఏం పట్టించుకుంటాం? బహుశా అదే అయి ఉండొచ్చు. మాటలు అర్థమవుతున్నాయండి. మనం ఈ మాట చెప్పలేకపోవడానికి కారణం అదే. లేకపోతే ఇది కనుక అర్థమైతే, ఏది కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసిన విషయం కనుక మనకు అర్థమైతే మన జీవితంలో మార్పు వస్తుంది. లేకపోతేనండి ఉపేక్ష అంటే ఇతరులను ఎవరిని పట్టించుకో, ఇతరుల గురించి అసలు మనం ఎలాంటి శ్రద్ధ వహించం. నీవు కనుక అలా ఉంటే నీలో దేవుని ఆత్మ సరిగా పనిచేయట్లేదు, లేకపోతే దేవుని పని చేయాలని ఆశ కూడా లేదు. చూడండి, పౌలు గారు ఒక మాట అంటారు. ఎందుకు ఇన్ని మాటలు పలికాడో తెలుసా? 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చదివారండి అందరూ? 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనంలో ఏమని మాట ఉంది? చదవండి ఒకసారి. ఏమన్నాడండి? నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా
ఎవరి మీద మోపబడిందండి? సువార్తను ప్రకటించవలసిన భారము ఎవరి మీద మోపబడింది? పౌలు గారి మీద మోపబడింది. ఎందుకు? ఒకవేళ నేను సువార్తను ప్రకటించకపోతే ఏమన్నాడు తెలుసా? ఆ పదం చదవాలి మీరు ముఖ్యంగా. 9:16 ఉన్న మాట ఏంటంటే, నేను సువార్తను 1 కొరింథీ 9 ఈ మాట ఉంది. నేను సువార్తను ప్రకటించని ఎడల నాకేమైంది? ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అంటే ఇప్పుడు నిజంగా మనకు శ్రమలు కలుగుతున్నాయంటే ఒక కారణం ఏంటంటే మనం ఏం చేయట్లేదు? సువార్తను ప్రకటించట్లేదు. అంటే తదుపరి మనకు వచ్చే రిజల్ట్ ఏంటో చెప్పండి. నేను సువార్తను ప్రకటించకపోయిన నాకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఇంకా శ్రమ కలిగితే ఇంకా మన ప్రయోజనం ఏముంది? అసలు అది ఆ పని చేయలేదు అనుకోండి. 17వ వచనంలోకి వచ్చేసరికి ఏమన్నాడు చెప్పండి? ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకేం దొరుకుతుంది? జీతం దొరుకుతుంది. ఎందుకని అంత కామ్గా ఉండిపోయారు? మరి ఉన్న వాస్తవేగా. ఇది నేను ఎలా చేస్తే? ఇష్టపడి నేను చేసిన ఎడల నాకేం దొరుకుతుంది? జీతం దొరుకుతుంది. ఏది పని చేస్తుంది మనలో చెప్పండి, ఆలోచన చేద్దాం. మనము సువార్తను కనుక ప్రకటించకపోతే మనకు ఏం కలుగుతుందని చెప్పాడు? శ్రమ కలుగుతుంది. ఒకవేళ దీన్ని ఇష్టపడి చేస్తే ఏం కలుగుతుంది? ఏం దొరుకుతుంది? జీతం దొరుకుతుంది. ఏం మాట్లాడతలా, చాలా కామ్గా ప్రశాంతంగా ఉన్నారు. నిజమే, ఇది అంతా నా గురించి అన్నట్లుగా ఉంటుంది. మరి మనం నోరు తెరిచి ఎవరికన్నా దేవుని మాటలు చెప్తున్నామండి? చెప్పండి. సంఘం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం కూడా ఏంటంటే, నీ జీవితంలో ఎప్పుడూ కూడా నీవు రుణస్థుడు అని గుర్తెరిగి ఇతరులకు దేవుని విషయాలు ఏం చేయాలి? పంచుకోవాలి. చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. మన బాధలు శ్రమలే చూసుకుంటాం. అమ్మో నాకు కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి అంటే బహుశా ఇదేనేమో కారణం. నీ మటుకు నీవు నీ జీవితాన్ని పెట్టుకుని దేవుని సేవ ఏం చేస్తున్నా? దేవుని విషయాల్లో నువ్వు ఎంత పాలివాడు అవుతున్నా? ఎవరైనా మూఢుడు కనపడ్డాడు అనుకోండి, ఎందుకు ఆ మూఢుడితో అన్నా? ఎవరైనా గ్రీసు దేశస్తుడు కనపడ్డాడు, చదువుకున్నవాడు కనపడ్డాడు, వాళ్ళతో మనకి ఎందుకు అనుకుంటా? కానీ పౌలు గారు అయితే ఈ స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏమని? నేను అందరికీ రుణస్తుడాను. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, మనందరం కలిసి ఆలోచన చేసుకున్నాం. దేవుడు కూడా మనం కూడా రుణస్తున్నామని గుర్తెరగక చాలా బోల్డ్లో ఉంటున్నాయి మనం. ఏమంటే దేవుని ఆజ్ఞ ఇది, దేవుని మాట ఇది, దేవుని ఆలోచన ఇది. నీ వలనైనంత వరకు, నా వలనైనంత వరకు. కింద వెంటనే అంటాడు పౌలు గారు 15:1-15 కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను అన్నాడు. వలనైనంత వరకు చేయాలి. ఎప్పుడు అవునా? మన వలనైనంత వరకు మనం ఏం చేయాలండి? దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుని స్తోత్రం. మనం కానీ ప్రకటించకపోయాం అనుకోండి, ఇంకా మనకి ఏంటి ప్రయోజనం? ఇంకా రుణం పెరిగిపోతానే ఉంటుందిగా. ఇప్పుడు నీకు రుణాలు తీర్చబడ్డాయి. నీకు రుణాలు తీర్చబడినప్పుడు నువ్వేం చేయాలి? ఎవరైతే నీకు రుణం తీర్చారో మరి నువ్వు తీర్చబడింది కాబట్టి ఇక మనం ఏం చేయాలంటే మనము ఆ తీర్చిన వ్యక్తి కోసం ఈ లోకంలో జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటాడు? గలతీయులకు రాస్తూ 2వ అధ్యాయం ఈ మాట అన్నాడు చూడండి, 20వ వచనం చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి ఇక్కడ. హల్లెలూయా. ఏంటి మన పరిస్థితి? మరి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అదే. యేసు ప్రభు నా కొరకు ఆయన చనిపోతే మన జీవితంలో చనిపోయిన ఆయన కొరకు మనం ఏం చేయాలి? జీవించాలి. ఒకవేళ ఆయన చనిపోలేదు అనుకోండి, ఇక నీ అంతటా నువ్వే ఎలా జీవించినా పర్వాలేదు. కారణం, నీ కొరకు ఎవరు చనిపోలేదు, నీ కొరకు ఎవరు రుణాలను తీర్చలేదు. ఎవరు రుణాలు తీర్చలేదు కాబట్టి ఇంక ఇబ్బంది ఏముంది? మనం ఎలా జీవించినా పర్వాలేదు. కానీ మన కొరకు ఒకరు రుణములను తీర్చారు కాబట్టి రుణములను తీర్చిన వ్యక్తి కొరకు మనం ఈ లోకంలో జీవించాలి. అందుకేనేమో మనకి ఈ విషయాలు సరిగా అర్థం కావట్లేదు కాబట్టి మన ఇంట్లో వారిని కూడా మనం రక్షించుకోలేకపోతున్నాం. ఆ వ్యక్తికి నేను రుణస్తున్నా అనే విషయం కూడా మనకు అర్థం కావట్లేదు. దేవుని సంగతులు సరిగా అర్థం చేసుకుంటే మనలో ఒక భారం అనేది పుడుతుంది. లేకపోతే నీ అంతటా నువ్వే అది దాచుకున్నావు అనుకో, ఎలాంటి ప్రయోజనం కలగదు. ఇట్లా ఒక రాజు అన్నాడులే, పౌలా నీకు అధిక విద్య వలన వెర్రి పట్టింది, పిచ్చి పట్టింది అని అంటే పౌలు గారు అన్నాడు, పిచ్చి పట్టలేదయా, నాకు స్వస్థ బుద్ధి కలిగిన మాటలే నేను నీతో మాట్లాడుతున్నాను. అగ్రపరాజు అంటాడండి, ఏంటి ఇంత తేలిగ్గా మమ్మల్ని నువ్వు నమ్మిస్తున్నావని అంటే, నమ్మటం ఏంటి? నాకున్న సంఖ్యలు తప్ప, నేను వేసుకున్న సంఖ్యలు తప్ప ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ క్రైస్తవులు కావాలంటాడు. గొప్ప మహానుభావుడు పౌలు గారు. నేను అంత రుణస్తున్నా ఇతరులు మనం అనుకుంటే పొరపాటు. మనము తీర్చలేని రుణమును యేసు ప్రభు ఏం చేశారండి? తీర్చారు. ఆలోచన చేయండి. మీ మనసులో ఇది ఉంటే నేను చెప్తున్నాను, మీరు పని చేస్తే, మీరు కనుక దేవుని కొరకు సువార్తను ప్రకటిస్తే మీకు నాకు తప్పనిసరిగా ఏం దొరుకుతుందండి? జీతం దొరుకుతుంది. చెప్పండి, ఆ పదం ఏంటిదండి? ఏ దొరుకుతుంది? జీతం దొరుకుతుంది. కానీ ఈ సంవత్సరాల్లో, ఇన్ని సంవత్సరాల్లో నీకు ఎంత వయసు ఉందో, ఈ సంవత్సరాల్లో నీవు కనుక దేవుని కొరకు ఏం చేస్తావో అది నీకు జీతం ఉంది. బాగా చదువు తెలివిగా ఉండే ప్రజలు ఏం చేయాలంటే వీళ్ళు కూడా ఈ విషయాలు బాగా అవగాహన చేసుకుని ఇక నుండి నేను పని చేయాలి దేవుని కొరకు.
దేవుని నిమిత్తం నేను పని చేయాలి, నాకు జీతం ఉంది అంటున్నాడు. నేను ఈ పని చేస్తే నాకు జీతం కలుగుతుంది. ఇప్పుడు వరకు ఏం పని చేశాం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు వరకు మనం ఏం పని చేశామని, మీరు ఏ విధంగా మీ జీవితంలో సువార్త చేత బలవంతం చేయబడి మీరు కనుక దేవుని కొరకు పని చేస్తారో అదే మీకు నాకు చివరి జీతం అండి. ఎందుకంటే దేవుడు నా కొరకు ఇన్ని కార్యాలు చేశాడు కాబట్టి నేను నా ఇష్టానుసారంగానే నా చిత్తాన్ని ఉపయోగించి నేను ఏం చేస్తున్నానంటే పని చేస్తున్నాను. ప్రేమతో చేయాలండి. దేవునికి మనం ప్రేమతో చేయగలగాలి. ఎందుకంటే మన విషయంలో కూడా ఆయన ప్రేమతో చనిపోయాడా, మనం అరిస్తే లేకపోతే మారాన్ చేస్తే చనిపోయాడా? దేవుడు మనలను ప్రేమించి, ఇక్కడ చదివారు కదా మీరు గలతీయుల్లో ఏమని చదివారు ఒకసారి ఆ మాట చదవండి. 2:20 మధ్యలో ఏమన్నది? నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడా లేకపోతే అడిగి ఏమన్నా చేశాడా? నేను ఒకటి చెప్తున్నానండి, మనము రుణస్థులము అంటే ఒక తల్లికి కానీ ఒక తండ్రికి కానీ అక్క కావచ్చు చెల్లి కావచ్చు, నీవు నీ తోటి వ్యక్తికి రుణస్థుడు. కారణం ఏంటంటే ఈ బంధాన్ని ఏర్పాటు చేసింది దేవుడే. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన బలైపోయాడు. మనం ఎవరినైనా చూసినప్పుడు ఈ వ్యక్తికి కూడా ఒక ఫోకస్ ఉంది, ఒక దృష్టి ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నాడని మనకు అర్థం కావాలి. అంతేగాని ఒక వ్యక్తిని చూడగానే ఎందుకు జీవిస్తున్నానరా అన్నట్లుగా మన జీవితం అనేది ముందుకు కొనసాగితే ఏంటి మన జీవితం వల్ల చివరి జీతం? దేవుడు నా మాట అర్థమైందా? మన జీవితం ఒకటే మనకు దేవుడు ఇచ్చింది. అందులో నీవు రుణస్థుడవు అనే విషయం అర్థమయ్యి నీవేం చేయాలంటే ఆ జీవిత కాలంలో ఒక ఉద్దేశం, ఒక ఆలోచన, ఒక గోల్ కొరకు జీవించగలగాలి. దేవుని స్తోత్రం. లేకపోతేనండి వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? నీ జీవితంలో నీకంటూ ఒక గురి ఏంటో చెప్పుకో. పౌలు గారు ఏమన్నాడు చూసారా? నేను ఇక జీవించేది నా కొరకు కాదు, నా నిమిత్తం నా కొరకు తను అప్పగించుకొని యేసు కొరకు జీవిస్తున్నా. నా మాట ఆలోచించండి. మరి ఎందుకనో మరి మనం ఇలాంటి ఆలోచనలు లేకపోతే మనం జవాబుదారీతనం ఉండదు, మనం అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. ఒకసారి 2వ రాజులు 7వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరకొననేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి నేడలా ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి చెప్పుదామని రండని ఒకరితోనొకరు చెప్పుకొని. చూసారా చాలండి. ఈ రోజు ఎలాంటి రోజు అంటండి? చూడండి ఆ మాట 9వ వచనం ప్రారంభంలో నేటి దినం ఏంటది? శుభవర్తమానము గల దినము. దేవుని స్తోత్రం. మనము ఏదైతే యేసుక్రీస్తు గురించి మన ఇంట్లో వారితో మన పొరుగు వారితో చెప్తాం అది ఎలాంటిదండి? శుభ వర్తమానం. ఈ రోజే ఒకవేళ ఈ సంగతి రాజుగారికి చెప్పకపోతే మరి ఇశ్రాయేలు దేశం అంతా ఏమైపోతుందని వాళ్ళు వెళ్ళి ఈ వర్తమానాన్ని చెప్పారు. ఈ వర్తమానం ఏంటి? ఈ వర్తమానం ఏంటంటే ఈ కథ 2వ రాజులు 6-7 అధ్యాయాల్లో ఉన్న గొప్ప కథ, మంచి కథ. ఇందులో ఒక ప్రవక్త ఉన్నాడు. నేను 2-3 మాటలు చెప్తాను, ముగించేసేద్దాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే సిరియా రాజు అయిన బెన్హదదు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చాడు. మీకు సులువుగా అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. సిరియా రాజు అంటే ఆరామీయులు. సిరియా రాజు బెన్హదదు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చాడు. ఆమె షోమ్రోను దేశం మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేశాడు. దాన్ని ముట్టడి వేస్తే, ముట్టడి అంటే తెలుసు కదండి, ఇప్పుడు ఇంటి చుట్టూ ఇంటిని బంధించేయటం, ఇంట్లోని వారు బయటకు వెళ్ళకుండా బయట వారు లోపటకు రాటకుండా మొత్తం అంతా డోర్స్ అని షట్ అయిపోయింది. వెలుపట 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఈ పట్టణం వెలుపట 4 కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగులు అంటే సహజంగా ఎప్పుడు కూడా పట్టణాన్ని వెలుపట పెడతారండి. వాళ్ళు సమాజంతో కలవటానికి ఉండదు. అందుకని వాళ్ళు అక్కడ ఉన్నారు ఒక ప్రాంతంలో. కొద్దిగా దూరంలో బెన్హదదు వాళ్ళ యొక్క డేరాలు ఉన్నాయి. సిరియన్లు ఏం చేశారనంటే ఎదురు చూస్తున్నారు ఈ పట్టణం లోనకు ప్రవేశించడానికి ముట్టడి వేసి. ఆ రోజుల్లో అంటండి ముట్టడి వేయబడినప్పుడు కరువు వచ్చిందంట. ఎలాంటి కరువు అంటే గాడిద తలకాయ 80 రూపాయలు. చూడండి మీకు 6వ అధ్యాయంలో 25వ వచనంలో 6:25 అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడింది. ఏంటండి గాడిద తలకాయ ఎంత? 80. అవునా? 80 రూపాయలు. చెప్పండి ఈ మాట ఎంత అండి? రేట్ ఎంత? 80 రూపీస్ గాడిద తలకాయ. తర్వాత పావురపు రెట్ట అంటే మీరు నేను ఆలోచన చేసుకునేది పావురం వేసే రెట్ట కాదు. అది పావురపు రెట్ట అంటే ఒక చెట్టుకి లభ్యమయ్యే పండు, అది మొక్క, దానికి ఆ పేరు ఉంటుంది పావురపు రెట్ట. అదేమో 5 రూపాయలు. అవునండి? గాడి తలకాయ ఏమో 80 రూపాయలు. 2000 సంవత్సరం, 2000 కాదండి, 3000 సంవత్సరాల క్రితం 80 రూపాయలు అంటే ఎంత? 3000 సంవత్సరం 80 రూపాయలు అంటే ఈ ప్లాట్ 4 వచ్చేసేసి
ఆ రోజుల్లో 80 రూపాయలు. అది కూడా గాడిద తలకాయ అంటే అన్క్లీన్ యానిమల్ అండి. అది సహజంగా తినరు యూదులు. ఆ కరువులో గాడిద తలకాయ తినాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి కరువు అండి. అలాంటి కరువు లోపల ఉంటే ఈ కుష్ఠరోగులు ఏం చేశారనంటే ఒక ఆలోచనకు వచ్చారు. వాళ్ళు ఇలాంటి ఆలోచన చేశారు. ఇదిగో మనం పట్నం వెలుపుతున్నా చనిపోతాం, తినడానికి ఆహారం ఏమీ లేదు. ఒక పని చేద్దాం, ఆ దండు ఉంది కదా బెన్హదదు దండు, ఆ దండులోకి వెళ్దాం, వెళ్ళి ఏమైనా ఆహారం పెట్టమని అడుగుదాం. ఇక్కడ ఉన్నా చనిపోతాం. అక్కడికి వెళితే వాళ్ళు చంపుతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు? సిరియా సైన్యం, మనం ఇశ్రాయేలీయులం. ఎలా చనిపోతాం కాబట్టి ఒక పని చేద్దాం, వెళ్ళి వాళ్ళ గుడారాల్లోకి వెళ్ళి ఏమైనా ఆహారం ఉంటే పెట్టమన్నామని ఆలోచిస్తే అక్కడికి వెళ్ళారు. జరిగిన విషయం ఏంటంటే దేవుడు ఆ సిరియన్ల సైన్యం పారిపోయేటట్లు గుర్రాల శబ్దము, రథాల శబ్దం వచ్చి ఇదిగో ఈ ఇశ్రాయేలీయులు మరొకరితో జట్టు కట్టి మన మీదకి వచ్చి చంపబోతున్నారని వాళ్ళు పారిపోయారండి. ఇప్పుడు పారిపోతే అక్కడ ఏముంది? ఏమీ లేదు. పారిపోవడం ఎలా పారిపోయారంటే ఆహారాన్ని వదిలేశారు. సహజంగా దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని అన్ని సిద్ధం చేసుకుని వస్తారు, కొన్ని నెలలు పడుతుంది. ఆహార పదార్థాలు వదిలేశారు వారి గుడారాల్లో. ఈ నలుగురు వెళ్ళి ముందు చక్కగా భోజనం చేశారు. ఎందుకంటే అప్పటి వరకు భోజనం లేదు, కరువు, క్షామం. భోజనం చేసి వస్తువులన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళారు. మళ్ళా అక్కడ ఉన్న విషయాలు దోచుకున్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి, మరి మనం చనిపోవాల్సిన మనం బ్రతికాము, సిరియన్లు ఎలాగో పారిపోయారు కదా, ఈ విషయం లోనకి వెళ్ళి రాజుగారికి చెబుదాం. ఎందుకంటే రాజుగారి గోడ మీద తిరిగేటప్పుడు ఒక ఆమె ఇలాగ అందే, రాజా ఏంటి మా పరిస్థితి, మేమందరం చనిపోతున్నాము, నిన్నేమో వాళ్ళ అబ్బాయిని వండుకున్నాము, మరుసటి రోజు నిన్న మా అబ్బాయిని వండుకున్నాము, మరుసటి రోజు వాళ్ళ అబ్బాయిని ఇవ్వమంటే వాళ్ళ అమ్మ దాచిపెట్టేసింది తినడానికి. మొదటి రోజు మా పిల్లోడిని వండుకున్నాం, మీరు చదవండి ఇవన్నీ ఉన్నాయి. రెండో రోజు వాళ్ళ పిల్లోడిని అడిగితే మరి వాళ్ళ పిల్లోడి మీద ప్రేమతో దాచిపెట్టేసుకుంది అనేసరికి రాజు వస్త్రాలు చింపుకుంటాడు. ఏం చేయమంటావమ్మా, రాజునైనా కానీ నేను ఏం చేయమంటావు, కరువు వచ్చింది, ఏం చేద్దాం? రాజుగారు ఆ సిరియా సైన్యమేమో చుట్టుముట్టింది, నా పరిస్థితి ఇలా ఉంది అని బాధపడుతుంటే అప్పుడు ఎలీషా అంటాడు, రాజా నువ్వు బాధపడద్దు, రేపటికి ఈ రోజుకి సరసమైన ధరలకే రోజు ఎట్లా తీసుకుంటాము, ఈసారి విస్తారమైన ఫుడ్ రాబోతుందని అంటే అక్కడ ఉన్న అధిపతి కానీ రాజు కానీ వాళ్ళు ఎంకాలు చేస్తారు ఎలీషా. దేవుడు ఆకాశం ద్వారాలు తెరిచిన నువ్వు అన్నది నెరవేరదనంటే సరే చూడండి రేపు ఈ సమయానికి ఇలా జరుగుతుందంటే మీకు మొత్తం స్టోరీ చదివితే అర్థం అవుతుంది. వాళ్ళు వదిలిపెట్టిన ఆహారము ఈ ప్రజలకు అంత సమృద్ధిగా సరిపోయింది. ఈ విషయాన్ని కుష్ఠరోగులు వెళ్ళి రాజుగారికి చెప్తారు. మళ్ళీ రాజు అప్పటికి నమ్మడు. సరే ఒక 5గురిని ఏర్పాటు చేసి నిజంగానే వాళ్ళు వెళ్ళిపోయారో లేదా ఆ దండులో ఉన్నారో చూసి రమ్మంటే వాడు ఆ 5గురు వెళ్ళి వాళ్ళు కూడా అనుకుంటారు ఎంతమంది ఇశ్రాయేలీయులు చనిపోవాలో, ఈ 5గురు చనిపోతే ఏమైంది వెళ్ళొద్దామని చూసి వచ్చి విషయం చెప్తారు. సిరియా వాళ్ళు ఎప్పుడో పారిపోయారు, అక్కడ ఉన్న ఆహారం అంతా మనదే, వాళ్ళ వస్తువులన్నీ మనవే అని మొత్తం సమృద్ధిగా పట్టణం అంతా సమృద్ధితో నింపబడింది. దేవుని స్తోత్రం. చూసారా వాళ్ళు ఏమన్నారు? మనం నలుగురుమే బ్రతకటం కాదు, మనం నలుగురుమే భోజనం చేయటం కాదు, ఈ శుభవర్తమానమును మన కోటలో చాలా మంది ఇంకా ఈ క్షామం వలన చనిపోయే పరిస్థితికి వస్తున్నారు. 80 రూపాయలు పెట్టి ఎట్లా కొంటారు? 5 రూపాయలు పెట్టి పావు రూపాయలు ఆ చిన్న మొగ్గను ఏం తింటారు? ఎన్ని 5 ఇస్తే పట్టు నిండుతుంది, ఎన్ని తలకాయలు తింటే పట్టు నిండుతుంది. అది శుభవర్తమానం. దేవుని స్తోత్రం. మనం ఏమైనా మన కుటుంబంలో వీడు వినడు, ఈయన ఇంతే, ఎంత చెప్పినా ఇంతే అని వాళ్ళు అంటారేమోనండి. నీకు యాక్సెస్ ఉంది, నువ్వు ఇంట్లోనే ఉంటావు. దేవుడు ప్రేమను చెప్పు, దేవుడు ప్రేమించేవాడు, దేవుడు మన కొరకు చనిపోయాడు, దేవుడు మన నిమిత్తం తను మనల్ని ప్రేమించి మన కొరకు మన రుణాలన్నింటినీ ఆయన తీర్చాడు అనే మాటలు నువ్వు చెప్తా ఉంటే పక్కన ఉన్న వ్యక్తి హృదయంలో మార్పు అనేది చోటు చేసుకుంటాం. దేవుని స్తోత్రం. మనం కనుక చెప్పకపోతే ఇంకా మన రుణస్థలం అయిపోతాం, అంటే నెగిటివ్ వేలో రుణస్థలం అవుతాం. పౌలు గారు ఇది అనుభవించాడు. ఒకప్పుడు దమస్కు మార్గంలో అందరినీ హింసించే పౌలు దమస్కు మార్గంలో వెళ్తా ఉండగా దేవుడు దర్శించి పౌలును మారిస్తే పౌలు గారు ఎవరెవరికి రుణస్థులయ్యాడు? మొత్తం ప్రపంచం మొత్తానికి. ఒక చోట లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ అద్భుతం జరగగానే పౌలు గారికి ఒక ఇదేస్తారు, మెడలో దండేస్తారు. పౌలు బర్నబాకి ద్యుపతి హెర్మే అనే 2 పేర్లు పెట్టి వాళ్ళని ఆరాధన చేస్తారు. అంత మూర్ఖులు, మూఢత్వం అంటే ఫూల్స్ అని. దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ కూడా గ్రహించలేని ప్రజలు వాళ్ళు. అదిగో అలాంటి వారికి స్వార్థం చెప్పాడు పౌలు. అలాగే ఏథెన్స్లో నిలబడ్డాడండి. ఏథెన్స్ అంటే ఈ రోజుకి ఒకవేళ మీరు చదువుకున్న వాళ్ళకి తెలిస్తే ఫిలాసఫర్స్ వాళ్ళు, తాత్వికులు, అరిస్టాటిల్, ప్లేటో, వీళ్ళందరూ ఆ ఏథెన్స్ పట్టణస్తులే. వాళ్ళు ఇంటలెక్చువల్స్ అంటారండి, అంత జ్ఞానులు. ఆ జ్ఞానుల ముందు నిలబడి పౌలు గారు చెప్పాడు. ఏమన్నాడంటే ఇదిగో మీకు ఒక కొత్త విషయాన్ని చెప్తున్నాను, మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు, ఇదిగో యేసు ప్రభు తిరిగి లేచాడు అనేసరికి వాళ్ళలో కొంతమంది నమ్మకం కుదిరింది. జ్ఞానులు నమ్మారు, మూఢులు నమ్మారు, ఇశ్రాయేలీయులు నమ్మారు. ఇటలీ కూడా సువార్తను చెప్పాడు ప్రభు. నేను ఇప్పుడు ప్రేమతో మనందరం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలండి. నీవు గనక నేను రుణస్తురాలని అని నువ్వు మనసులో అనుకుని నీ తోటి వారికి
నువ్వు ఎవరినైతే కలుస్తూ ఉంటావో వారికి దేవుని ప్రేమను చూపించు, దేవుని విషయాలు చెప్పు, నీకు తప్పనిసరిగా జీతం దొరుకుతుంది. నీకు ఇక్కడ దొరకకపోవచ్చండి, నువ్వు పైలోకానికి వెళ్ళిన తర్వాత పౌలు గారు చేతి నిండా ఆయనకి బోళ్ళ ఆస్తి. ఇప్పుడు చూడండి ఎంత కష్టపడి ఇలాంటివన్నీ మనం కట్టుకుంటా, ఏమంటే పిల్లలు బిడ్డలు పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసుకుంటానే ఉంటాను. దేవుని కొరకు ఏం చేశావు అనేది పెద్ద ప్రశ్న. నీవు దేవుని కొరకు ఏం చేస్తావు అది నీకు జీవితంగా రిటర్న్స్ వస్తాయి. దేవుని స్తోత్రం. మనం అలా చేయకపోతే జీవితంలో నిజంగా మనంత దౌర్భాగ్యం కూడా ఎవరు ఉంటారు. దేవుని పని నిమిత్తం నీ ఇంట్లో నీ పొరుగు వారి విషయంలో నువ్వు పని చేయాలని ఆశ ఉండాలి. ప్రభు అనేది ఈ వ్యక్తికి నేను రుణస్తుంది, నేను చెప్పాలి, నీ మాటలు వారితో పంచుకోవాలి, ఇది శుభవర్తమానం. ఇది చెప్పలేదనుకో, ఏమైనా జరిగిందనుకో, మరి ఈ నలుగురు ఇక్కడ చనిపోతే ఎవరు వెళ్తారు ఆ పట్టణంలోనికి? ఈ లోపుగా చాలా మంది చనిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బయట భయంకరమైన సిరియా సైన్యం ఉంది, వెళ్తే చంపేస్తారనుకుంటున్నారు. కుష్ఠరోగులు డేర్ చేశారు, వెళ్ళిపోయి రాజుగారి సమాచారం వెళ్ళేటట్టు చేయగలిగారు. అందుకని పట్టణం బ్రతికింది. దేవుని స్తోత్రం. మనం కూడా మన వంతుగా దేవునికి సేవ చేయాలి. మనం రుణస్తున్నాం, మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు కాదా చెప్పాలి. మనం ఎవరికి రుణస్తున్నాం? మన చుట్టూ ఉన్న వారందరికీ రుణస్తున్నాం. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు శ్రమ తీసుకోవాలి, ఎందుకు కష్టపడాలంటే లేదు, నీకు దేవుడు ఎంతో చేశాడు. నువ్వు అందుకనే తిరిగి ఒక వ్యక్తికి ఏదైనా కష్టమైనా నువ్వు తప్పనిసరిగా చేయాలి. అయితే ఒక షరతు ఉంది చక్కగా, నీ వలనైనంత మట్టు. ఏమన్నాడండి? నీ వలనైనంత మట్టు. నువ్వు ఎక్కువ చేయమని ఎక్కడ బైబిల్లో చెప్పట్లేదు. నా వలనైనంత వరకు నేను రోమాలో ఉన్న వారందరికీ నీ స్వార్థం చెప్తాను. నీ వలన అవుతుంది, ఎందుకు అవ్వదు? అందుకు ఒక ఆయన అన్నాడు, నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకని నేను అన్నా, ఒక వ్యక్తిని చూస్తే ఈ వ్యక్తి పనిచేసేవాడా, అరే ఎందుకు బతుకుతున్నావు అంటే ఏమో, ఏంటి అసలు నీకు ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటి? నువ్వు ఇన్ని సంవత్సరాలు 34 సంవత్సరాలు బ్రతుకుతున్నావు, నీ ఫోకస్ దేని మీద? సరే జాగ్రత్త చదువుకున్నావా, సువార్త సంఘాల్లో పెట్టి ఆ చదువు నీకు ఇచ్చింది ఏంటి? పిల్లలు కూడా ఏది బస్సులో కూర్చుంటా ఉంటారు, లేకపోతే నుంచుంటా ఉంటారు. ఎందుకు బతుకుతున్నావు అంటే ఆడికి ఒక లక్ష్యం ఉంటుంది. పొద్దున్నే చక్కగా నున్నగా ఎల్కేజీ స్టూడెంట్ లాగా దువ్వి ఓ బ్యాగ్ పెట్టుకుని ఈ రోజు సినిమా రిలీజ్, ఏంటి ఆడి ఫోకస్? సినిమా మీద ఫోకస్ ఉంది, కానీ ఇంటికాడ వాళ్ళందరినీ మోసం చేయటమే. మనకు మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. జీవితం వచ్చేటట్లుగా నువ్వేం చేసుకోవాలి? పని చేసుకోవాలి. అంతేగాని జీవితం అంతా వేస్ట్ చేసుకుని చివరికి రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మనం రక్షింపబడినట్లుగా అంతా చెత్త కర్ర పేకాలు, నువ్వు చాలా పనులు చేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు. ఏదిరా నీ పనికి ఫలితం అని అంటే అక్కడ ఏమేమి ఉంటాయంటే కర్ర, చెత్త, పొయ్యకాలు, ఈ 3. ఈ పని నిలవదు అని రాశాడు. ఏంటి నిలిచి ఉండే పని అంటే బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు. అవి నిలబడతాయి. అగ్ని పరీక్షకు ఏమవుతాయి? నిలబడతాయి. దేవుడు అవకాశం ఇచ్చాడండి. సగటున నువ్వు రోజు 4-5 కలుస్తూ ఉంటావు. మీ ఫ్రెండ్సే కావచ్చు, వాళ్ళు నీలో ఈ కోరిక చూడాలి, ఇదిగో ఇతడు దేవుడి కొరకు జీవించే వ్యక్తి, దేవుడు పని చేసే వ్యక్తి, దేవునికి సంబంధించిన మనిషి అని వాళ్ళు నీ గురించి అర్థం చేసుకుని, వాళ్ళకున్న సమస్య ఏంటంటే పట్టణంలో క్షేమం ఉంది, సరైన ఆత్మీయ ఆహారం వాళ్ళకు లేదు, తినడానికి మామూలు ఆహారం కూడా లేదు. మరి ఆత్మీయ ఆహారం లేకపోతే ఎలా బ్రతుకుతారు వాళ్ళు? 4 రోజులు ఆగితే ఒకటి పిల్లలు వండుకున్నారు, 2వ రోజు దాని ఇంగ్లీష్లో క్యానిబలిజం అంటారు. లిటరల్గా బతుకున్న మనిషిని తినేయటం. ఎంత ఘోరం! అలాంటి పరిస్థితి నుండి దేవుడు మనలను తప్పించాడు. కాబట్టి చెప్పండి, ఇప్పుడు మనం దేవునికి రుణస్తులమా కాదా? మరి ఆయన మన రుణాలన్నీ తీర్చివేశాడు. కాబట్టి మనం కూడా ఆయన రుణం తీర్చుకోవడానికి లోకంలో ప్రయాస పడదాం. మన వంతుగా మనం వలనైనంత వరకు మన పని చేద్దాం. దేవుడు నీకు శ్రేష్టమైన జీతాన్ని, బహుమానాన్ని పైలోకంలో ఉంచాడండి. ఇది వాస్తవం, నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే రేపొద్దుట మనకు ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకునే విషయాలను తలపోస్తూ మనం ఎలా జీవిస్తున్నాం, మన జీవిత విధానం ఎలా ఉందో పరిశీలన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం.